Welcome to Pinnacle Tuitions. Good morning to all. My name is Dr. Venkatramana. Doctorate complete అయిన తర్వాత పోస్ట్ డాక్ చైనా 2 years వెళ్ళాను. దాని తర్వాత 2 years ఫ్రాన్స్కి వచ్చాను. దాని తర్వాత లాస్ట్ మంత్ 2025 అగైన్ సైంటిస్ట్గా ఫ్రాన్స్కి వచ్చి ఇప్పుడు ప్యారిస్లో రెన్యూబుల్ ఎనర్జీ మీద వర్క్ చేస్తున్నాను. నాకు టీచింగ్ అంటే ప్యాషన్ చేత ఇండియాలో ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్కి జేఈఈ, ఐఐటి, నీట్, ఎంసెట్ అనేటువంటి డిఫరెంట్ డొమైన్స్లలో ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాటిలో వన్ ఆఫ్ ది కీ సబ్జెక్ట్ అయినటువంటి కెమిస్ట్రీ మీద స్టూడెంట్స్కి కాన్సెప్టువల్స్, ట్రిక్స్, బేసిక్స్ అనేటువంటి సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే పర్పస్ విధంగా నా యూట్యూబ్ ఛానల్ అయినటువంటి పినాకిల్ ట్యూషన్స్లో రెగ్యులర్గా వీడియోస్ అనేటువంటిది అప్లోడ్ చేస్తున్నాను. ఈ కెమిస్ట్రీ సిలబస్ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కంబైన్ చేసుకొని ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ మీద హ్యూజ్ కాన్సెప్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ అనేటువంటివి నేమ్డ్ రియాక్షన్స్, మెకానిజమ్స్, పీరియాడిక్ ట్రెండ్స్, ఫిజికల్ లాస్, కాంప్లెక్స్డ్ మెకానిజమ్స్ అనేటువంటివి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో కాన్సెప్ట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ ఇన్ టైంలో గ్రాప్ చేసుకొని ఎగ్జామినేషన్స్లో అప్లై చేసి గుడ్ స్కోర్ తెచ్చుకునే ప్రయత్నంలో స్టూడెంట్స్ డిఫికల్టీస్ అనేటువంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. యావరేజ్గా ఇప్పుడు ఉన్నటువంటి స్కోర్ కంటే 30% స్కోర్ ఇంప్రూవ్ అవ్వడానికి, మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది 65% రిడ్యూస్ అవ్వడానికి ప్రయత్నంగా కెమిస్ట్రీలో జేఈ మెయిన్స్ జనవరి 3rd వీక్ ఎగ్జామినేషన్ అనేటువంటిది 2026కి షెడ్యూల్ ప్రొవైడ్ చేశారు. దీనికి ప్రిపరేషన్ పరంగా ట్రిక్స్ అనేటువంటివి, నిమోనిక్ టిప్స్, ఫ్లో చార్ట్స్, సింపుల్ సమ్మరీ అనేటువంటిది క్రియేట్ చేసి డిఫికల్టీ టాపిక్స్ మీద వీడియోస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాను. ఛానల్ని ఫాలో అవుతూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది చాప్టర్ అయినటువంటి ఎస్ బ్లాక్ అనే కాన్సెప్ట్ మీద ట్రిక్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని ఈ ట్రిక్ను అప్లై చేసి ఎలా సింపుల్గా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. పీరియాడిక్ టేబుల్ మీకు ఆల్రెడీ చెక్ చేసి ఉంటారు. వీటిలో ఇప్పుడు డిస్కస్ చేసేది ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎస్ బ్లాక్ అంటే మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ని ఆక్యుపై చేస్తుంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS1 NS2 అనేటువంటిది మెన్షన్ చేస్తాము. సో 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఎస్ బ్లాక్స్ 2 ఉంటాయి. సో వీటిని ఆల్కలీ మెటల్స్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అని చెప్పేసి డిస్టింగ్విష్ చేస్తాము బేస్డ్ ఆన్ ది ప్రాపర్టీస్. పీరియాడిక్ టేబుల్ ట్రిక్ చెబుతూ ఫస్ట్ ఏ గ్రూప్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, సెకండ్ ఏ గ్రూప్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి నిమోనిక్ ప్యాటర్న్లో క్లియర్గా చెప్పాను. ఒకసారి దాని పర్పస్ చూస్తే హైలీనా కోసం దోసపిండి రుబ్బి చేసుకురా ఫ్రెష్గా, ఇది గ్రూప్ 1కి. గ్రూప్ 2కి బెండకాయ, మ్యాంగో, క్యాబేజీ, సొరకాయ, బీరకాయ ఏదైనా పర్వాలేదురా అని
మీ ఫ్రెండ్ ఇలా సండే టైం అనేటువంటిది ఒక కాన్సెప్ట్ తీసుకొని నిమోనిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఎందుకు అని అంటే ఇక్కడ మనకి 18 గ్రూప్స్ అనేటువంటివి ఉన్నాయి. 18 గ్రూప్స్లో ఫర్ ఎగ్జాంపుల్కి పొటాషియం అన్నారనుకోండి, బై మిస్టేక్ సెకండ్ గ్రూప్ అని రాస్తే క్వశ్చన్ రాంగ్ అయిపోతుంది. కాబట్టి ఏ ఎలిమెంట్ ఏ గ్రూప్లో ఉంది, ఏ పీరియడ్లో ఉంది అనేటువంటిది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ట్రిక్స్ అనేటువంటిది 2 వీడియోస్ పీరియాడిక్ టేబుల్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ మీద పెట్టాను. ఫైండ్ అవుట్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ అని అటామిక్ నెంబర్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటి 2 వీడియోస్ నేను లాస్ట్ వీక్ అప్లోడ్ చేస్తున్నాను. మీరు వాటిని క్లియర్గా చెక్ చేసుకోండి. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో టాప్ టు బాటమ్ పీరియాడిక్ టెండెన్స్ వంటివి ఎలా చేంజ్ అవుతాయి, అటామిక్ స్ట్రక్చర్ యామ్ అనేటువంటిది ఫాలో అవుతుంది, ఐని అనేటువంటిది నాట్ ఫాలో అనేటువంటి పీరియాడిక్ ట్రెండ్ ట్రిక్ కూడా మీకు సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ రియాక్షన్స్ కిందకి వస్తే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఆక్సిజన్తో రియాక్షన్ జరిగినప్పుడు ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, సల్ఫర్తో రియాక్షన్ జరిగితే, వాటర్తో రియాక్షన్ జరిగితే, కార్బన్ డైఆక్సైడ్తో రియాక్షన్ జరిగితే ప్రాపర్టీస్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి, టాప్ టు బాటమ్ లెఫ్ట్ టు రైట్ అనేటువంటి ప్రాపర్టీ ఈ ఎస్ బ్లాక్లో అడుగుతూ ఉంటారు. అలాగే సెకండ్ పీరియడ్ అండ్ థర్డ్ పీరియడ్ అనేటువంటివి డైగోనల్ రిలేషన్షిప్లో ఉంటాయి. అంటే సెకండ్ పీరియడ్ తీసుకున్నప్పుడు లిథియం బెరీలియం ఎస్ బ్లాక్లో వస్తుంది, సోడియం మెగ్నీషియం థర్డ్ బ్లాక్లో వస్తాయి. సో ఈ డైగోనల్ రిలేషన్షిప్ మీద క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతారు. ఇక్కడ ఎస్ బ్లాక్ అనేటువంటిది మెటాలిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మెటాలిక్ ప్రాపర్టీ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటివి ఎలా ఉంటాయి అనేటి పాయింట్స్ వీటి మీద ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కిందికి వచ్చినప్పుడు ఇంపార్టెంట్ కాంపౌండ్స్ అనేటువంటివి మనం కెమిస్ట్రీలో 8th స్టాండర్డ్ నుంచి అప్ టు ఐఐటి స్టాండర్డ్ వరకు వీటిని వింటూ ఉంటాం. అవి బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, క్విక్ లైమ్, స్లాకిల్ లైమ్, మార్బుల్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని చెప్పేసి ఎగ్జామినేషన్స్లో అంటే జేఈఈ ఐఐటి స్టాండర్డ్ నేను చెప్పలేదు, ఎంసెట్ స్టేట్ వైడ్ ఎగ్జామినేషన్స్లలో డైరెక్ట్గా మీకు వాషింగ్ సోడా కెమికల్ ఫార్ములా ఏంటి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్ ఫార్ములా ఏంటి అనేటువంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా అడగవచ్చు. వీటిని క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఈ సమ్మరీ టేబుల్ అనేటువంటిది మీకు ఈజీగా గ్రాప్ చేయడానికి నాలెడ్జ్ని యూజ్ అవుతుంది. సో బేకింగ్ సోడా అన్నప్పుడు సోడియం బైకార్బోనేట్, వాషింగ్ సోడా అన్నప్పుడు సోడియం కార్బోనేట్, క్విక్ లైమ్ అన్నప్పుడు కాల్షియం ఆక్సైడ్, స్లాకర్ లైమ్ అన్నప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్, మార్బుల్ ఆర్ చాక్ అన్నప్పుడు కాల్షియం కార్బోనేట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అన్నప్పుడు CaSO4 ఆఫ్ H2O. ఈ టేబుల్ని ఒకసారి మీరు రివైండ్ చేసుకోండి. ఈఏపీ సెట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవచ్చు. బై మిస్టేక్ జేఈ మెయిన్స్లో మ్యాచ్ ది ఫాలోయింగ్ ఆర్ స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ ఎనీ అప్లికేషన్ ఓరియంటెడ్లో ఇచ్చినప్పుడు ఈ బేకింగ్ సోడా అని ఇస్తే సోడియం బైకార్బోనేట్ అనేటువంటిది ఫార్ములా నోట్ చేసుకోవడానికైనా కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. వీటన్నిటినీ గుర్తుపెట్టుకోవడానికి అంటే ఏ కాంపౌండ్స్ అనేటువంటివి ఎస్ బ్లాక్లో వస్తాయి అనేటువంటి పర్పస్ కింద ట్రిక్ చూస్తే బేకింగ్, వాషింగ్, బిల్డింగ్ ఆల్ ఎస్ బ్లాక్ అంటున్నాం. సో బేకింగ్ అన్నప్పుడు బేకింగ్ సోడా, వాషింగ్ అన్నప్పుడు వాషింగ్ సోడా, బిల్డింగ్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి క్విక్ లైమ్, స్లాకిల్ లైమ్, మార్బుల్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటిది యూజ్ చేస్తాము.
సో ఇందుకోసం అని చెప్పేసి ఈ మెటీరియల్స్ అన్నిటినీ బిల్డింగ్ అని ట్రిక్ ఇవ్వడం జరిగింది. సో ఏ కాంపౌండ్స్ అనేటువంటివి ఎస్ బ్లాక్ లో వస్తాయి అనేటువంటి ట్రిక్ పర్పస్ గా ఆల్ ఎస్ బ్లాక్ అనేటువంటిది చెక్ చేసుకోండి. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లో ఇనార్గానిక్ ప్రాక్టికల్స్ వచ్చినప్పుడు ఫ్లేమ్ టెస్ట్ అనేటువంటిది మీరు ఆల్రెడీ చెక్ చేసి ఉంటారు. ఈ ఫ్లేమ్ టెస్ట్లలో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు ఎలా వాటి కలర్స్ అనేటువంటివి చూపిస్తాయి అనేటువంటిది క్వశ్చన్ ఉంటుంది. డైరెక్ట్ గా ఈ క్వశ్చన్ అడుగుతారు. ఎగ్జాంపుల్స్ కి లిథియం తీసుకుంటే క్రిమ్సన్ రెడ్ వస్తుంది. సో రెడ్ అనేటువంటిది ఇక్కడ కలర్ మీకు విజిబిలిటీలో చూపిస్తున్నాను. దీనికి ట్రిక్ గుర్తు పెట్టుకోవడానికి లిథియం రెడ్ అనేటువంటిది ట్రిక్ గుర్తు పెట్టుకోండి. సోడియంకి వచ్చినప్పుడు గోల్డెన్ ఎల్లో కలర్ ఇస్తుంది. సోడియం ఎన్ నైస్ ఎల్లో. పొటాషియం కేసుకు వస్తే లిలాక్ వైలెట్ అనేటువంటి కలర్ వస్తుంది. పొటాషియం అన్నప్పుడు లెటర్ కే యూజ్ చేస్తాము. దీన్ని బేస్ చేసుకొని కే ఫర్ కింగ్స్ అనేటువంటి వాళ్ళు రాయల్ లైఫ్ ఉంటుంది, రాయల్ వైలెట్. ట్రిక్ ఇలా మీరు మెమరీలో పెట్టుకోండి. కాల్షియంకి వచ్చినప్పుడు బ్రిక్ రెడ్ కలర్ అనేటువంటిది, బ్రిక్ అనేటువంటిది రెడ్ కలర్ లో కాల్షియం ఇస్తుంది. కాల్షియం రెడ్ బ్రిక్ అనేటువంటిది నిమోనిక్ గుర్తుపెట్టుకోండి. స్టాంటియం వచ్చినప్పుడు క్రిమ్సన్ రెడ్ కలర్ వస్తుంది. స్టాంటియంలో ఎస్ఆర్ శ్రీ రెడ్ అని నిమోనిక్ గుర్తుపెట్టుకోండి. బేరియం యాపిల్ గ్రీన్ ఉంటుంది. బనానా గ్రీన్, యాపిల్ గ్రీన్. బేరియం బిఏ బాబా అని నిమోనిక్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. సో ఈ కాన్సెప్ట్ల మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనేటువంటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జేఈ మెయిన్స్ 2023లో క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. విచ్ మెటల్ గివ్స్ క్రిమ్సన్ రెడ్ ఫ్లేమ్ కలర్ అని. సో క్రిమ్సన్ రెడ్ అని వచ్చినప్పుడు ఏమని చెప్పామండి? లిథియం. ఎల్ఐ రెడ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ గా మీరు క్వశ్చన్ ని క్రాక్ చేయగలరు. నెక్స్ట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కి వచ్చినప్పుడు ఈ ప్రాపర్టీస్ అనేటువంటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఆక్సైడ్స్, రియాక్టివిటీ, సాల్యుబిలిటీ, థర్మల్ స్టెబిలిటీ, డైగోనల్ రిలేషన్స్ అనేటువంటిది. ఆక్సైడ్స్ అనేటువంటిది బేసిసిటీ అనేటువంటిది డౌన్ ది గ్రూప్ వచ్చినప్పుడు, అంటే టాప్ టు బాటమ్ వచ్చినప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. ఆల్కలిన్ ఎర్త్ మెటల్స్ కి వచ్చినప్పుడు బేసిసిటీ ఇంక్రీజ్ అవుతుంది డౌన్ ది గ్రూప్ వచ్చినప్పుడు. రియాక్టివిటీ చూసుకున్నప్పుడు డౌన్ ది గ్రూప్ వస్తే ఇంక్రీజ్ అవుతుంది రియాక్టివిటీ. ఆల్కలిన్ ఎర్త్ మెటల్స్ కి చూసుకుంటే డౌన్ ది గ్రూప్ రియాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. సాల్యుబిలిటీ ఆఫ్ సల్ఫేట్ చూసుకున్నప్పుడు ఆల్కలీ మెటల్స్ అనేటువంటివి ఆల్ సాల్యుబుల్ అవుతాయి. ఆల్కలీ ఎర్త్ మెటల్స్ వచ్చినప్పుడు డౌన్ ది గ్రూప్ డిక్రీజ్ అవుతుంది. థర్మల్ స్టెబిలిటీ చూసుకుంటే డౌన్ ది గ్రూప్ ఆల్కలీ మెటల్స్ కి ఇంక్రీజ్ అవుతుంది, ఆల్కలిన్ ఎర్త్ మెటల్స్ కి ఇంక్రీజ్ అవుతుంది. డైగోనల్ రిలేషన్షిప్ చూసుకుంటే లిథియం, మెగ్నీషియం ఆల్కలిన్ మెటల్స్ లో డైగోనల్ రిలేషన్షిప్ లో ఉంటాయి. బెరీలియం, అల్యూమినియం ఆల్కలిన్ ఎర్త్ మెటల్స్ లో డైగోనల్ రిలేషన్షిప్ లో ఉంటాయి. డైగోనల్ అన్నప్పుడు డై అన్నప్పుడు 2 వస్తుంది. సో 2 ఎలిమెంట్స్ అనేటువంటివి సేమ్ ప్రాపర్టీస్ ఇస్తే అప్పుడు వాటిని డైగోనల్ రిలేషన్షిప్ లో ఉన్నాయని చెప్తాము. పీరియాడిక్ టేబుల్లో సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్, థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ అనేటువంటివి డైగోనల్ రిలేషన్షిప్ లో ఉంటాయి. డైగోనల్ అన్నప్పుడు సెకండ్ పీరియడ్ లో ఫస్ట్ ఎలిమెంట్, అలాగే థర్డ్ పీరియడ్ లో సెకండ్ ఎలిమెంట్ అనేటువంటిది డైగోనల్ రిలేషన్షిప్ లో ఉంటాయి. ఈ లిథియం, మెగ్నీషియం అనేటువంటిది
సేమ్ ప్రాపర్టీస్ని ఇస్తాయి. అలాగే సిమిలర్లీ బెరీలియం అల్యూమినియం డైగోనల్ రిలేషన్షిప్లో ఉంటాయి. ఇది ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ వరకు ఉన్నటువంటి కాన్సెప్ట్స్. తరువాత పి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటిది చెక్ చేసుకుంటే డైగోనల్ బోరాన్, సిలికాన్, కార్బన్, ఫాస్ఫరస్, నైట్రోజన్, సల్ఫర్, ఆక్సిజన్, క్లోరిన్ అనేటువంటివి డైగోనల్ రిలేషన్షిప్లో ఉంటాయి. వీటికి ట్రిక్ గుర్తుపెట్టుకోవడానికి లిథియం మెగ్నీషియం, బెరీలియం అల్యూమినియం, బోరాన్, సిలికాన్. సో ఇక్కడి వరకు మీరు కాన్సెప్ట్ చూస్తే ట్రిక్ ఎలాగు అని అంటే లిటిల్ మ్యాగీ బేక్స్ ఆల్ బిస్కెట్స్ సైలెంట్లీ అనేటువంటి ఇంగ్లీష్ నిమోనిక్ గుర్తుపెట్టుకోండి. డైగోనల్ రిలేషన్షిప్లో డైరెక్ట్గా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ట్రిక్ను అప్లై చేసి ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. జేఈ మెయిన్స్ 2020లో ఈ డైగోనల్ రిలేషన్షిప్ మీద క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ షోస్ డైగోనల్ రిలేషన్షిప్ అని మీకు ఆప్షన్ ఏబిసిడి అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకు సెకండ్ పీరియడ్లో వచ్చినప్పుడు లిథియం మెగ్నీషియంతో ఉంటుంది. సో లిథియం అనేటువంటిది ఇక్కడ ఆప్షన్ ఏలో ఇచ్చారు, ఆప్షన్ బిలో ఇచ్చారు. ట్రిక్ ఏం చెప్పాం? లిటిల్ మ్యాగీ అని చెప్పాం. సో లిథియం మ్యాగీ అంటే మెగ్నీషియం, ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. సో సింపుల్గా ట్రిక్ అప్లై చేస్తే జేఈ మెయిన్స్ క్వశ్చన్ క్రాక్ చేయవచ్చు. జేఈ మెయిన్స్ 2022లో క్వశ్చన్స్ ఈ విధంగా అడిగారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ వాటర్? ఆప్షన్ చూడండి, బేరియం సల్ఫేట్, స్టాంటియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్. సల్ఫేట్ సాల్యుబిలిటీ వచ్చినప్పుడు టేబుల్లో సమ్మరీ టేబుల్లో డౌన్ ది గ్రూప్ డిక్రీజ్ అవుతుంది అని చెప్పాను. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు? సాల్యుబుల్ ఇన్ వాటర్ అని అంటున్నారు. కాబట్టి డౌన్ ది గ్రూప్ సాల్యుబిలిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. కాబట్టి టాప్లో ఉంటుంది హై సాల్యుబిలిటీ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఎలిమెంట్స్లో టాప్లో ఏముంది? మెగ్నీషియం అనేటువంటిది ఉంది. సో మెగ్నీషియం సల్ఫేట్ హైలీ సాల్యుబుల్ ఇన్ వాటర్. సో ట్రిక్ చూడండి, సింపుల్గా అప్లై చేయండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్వశ్చన్ని సాల్వ్ చేయండి. టోటల్ 3 అవర్స్ టైం అనేటువంటిది మీకు మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. జేఈ మెయిన్స్ 2024లో క్వశ్చన్ ఈ విధంగా అడిగారు ఎస్ బ్లాక్ చాప్టర్ మీద. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆల్కలిన్ ఎర్త్ మెటల్స్ కార్బోనేట్స్ ఈజ్ లీస్ట్ థర్మల్ స్టెబిలిటీ? ఆప్షన్స్ లో ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చారు. క్వశ్చన్ మనం కరెక్ట్ చేయాలి. థర్మల్ స్టెబిలిటీ చూసుకున్నప్పుడు డౌన్ ది గ్రూప్ ఇంక్రీజ్ అవుతుంది, టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది థర్మల్ స్టెబిలిటీ. సో ఇంక్రీజ్ అవుతుంది అన్నప్పుడు డౌన్ లో ఉన్నటువంటిది మోర్ థర్మల్ నేచర్ ఉంటుంది, టాప్ లో ఉండేటువంటివి లీస్ట్ థర్మల్ ప్రాపర్టీ ఉంటుంది. సో ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ లో చూసుకుంటే బెరీలియం అనేటువంటిది టాప్ లో ఉంటుంది. కాబట్టి బెరీలియం రిలేటెడ్ కార్బోనేట్ లీస్ట్ థర్మల్ ప్రాపర్టీ ఉంటుంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ట్రిక్స్ అనేటువంటిది అప్లై చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ప్రాబ్లమ్ ని కరెక్ట్ గా మీరు ఆన్సర్ చేయగలరు. ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ సంబంధించి జేఈ మెయిన్స్ 2026 కి సమ్మరైజ్ చేసి ట్రిక్స్ ఫామ్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఈ చాప్టర్ నుంచి ఇంకా ఏదైనా కాన్సెప్ట్స్ కావాలంటే కామెంట్లో తెలియచేయండి. వాటి మీద కూడా సింపుల్ వేలో నిమోనిక్ ట్రిక్స్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు 2026 జనవరి సెషన్ 1 ఉంటుంది, సెషన్ 2 ఏప్రిల్ వరకు ఉంటుంది. సో జనవరి మ్యాక్సిమం డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని ట్రిక్స్ అనేటువంటిది రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను.
ఛానల్ని ఫాలో అవుతూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.